హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు వినాయక చవితి స్పెషల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోండి. అందులో 1 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. అలానే 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగేంతలా ఉడికించుకోండి. ఇలా చిన్న పాకం వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1/2 కప్ వరకు కొబ్బరికూరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కొబ్బరికూరని యాడ్ చేసుకున్న తర్వాత కొబ్బరికూరలో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది కనుక చిన్న పలుచగా అవుతుంది. అలానే అందులోనే 1/2 కప్ వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని పాకం అంతా గట్టి పడేంతలా కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు, మాడిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత అదే కళాయిలో 1 కప్ వరకు వాటిని యాడ్ చేసుకోండి. వాటిని బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడే చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మరిగించుకోండి. 1 కప్పు వాటర్కి 1 కప్ వరకు పిండి పడుతుందండి. పిండి కొంచెం ఎక్కువ పడుతుంది అనిపిస్తే వదిలేసేయండి. అలానే పలుచగా అయిందంటే ఇంకొద్దిగా పిండిని యాడ్ చేసుకోండి. ఇలా కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ అడుగంటనివ్వకుండా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ మొత్తం వాటర్లో పిండి మిక్స్ అయ్యేంతలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మంటని సిమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడికనిచ్చిన తర్వాత వీటిని ఒక సపరేట్గా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇలా చల్లారుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేయడం వల్ల స్మూత్గా వస్తాయి మోదకాలు. ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మొత్తం కలిసేంతలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగా అలానే స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మోదకాలు టేస్ట్ వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న ఉండలుగా తీసుకొని ఇలా రౌండ్గా చపాతీల ముద్దలా తీసుకొని కొంచెం పలుచగా ఒత్తుకుంటూ మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కొబ్బరి కూరని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తం చివరి వరకు వచ్చేంత వరకు కొద్దిగా మీకు చేతికి అంటుతుంది అనిపిస్తే కొంచెం వాటిని యాడ్ చేసుకుంటూ ఇలా మోదకాల షేప్లో మొత్తం ఒత్తేసుకోండి. మొత్తం పిండి మొత్తాన్ని కూడా ఇలానే ఒత్తేసుకోండి. మోదకాలు మీకు పైన డిజైన్ కావాలంటే మీరు మోదకాల డిజైన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే ఇది నేను కూడా మొదటిసారి ట్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా రౌండ్గా చుట్టుకొని మోదకాల షేప్లో పెట్టుకొని మొత్తం అలా పిండి మొత్తాన్ని చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఇలా మోదకాలన్నీ ఇడ్లీ పాత్రలో యాడ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అలానే కింద కప్పులో పెట్టవసరం లేదు, పైన పెట్టుకోండి. ఎందుకంటే వాటర్ ఎక్కువైనా సరే ప్రాబ్లం అయిపోయేదు. ఇలా ఒక 15 నిమిషాల పాటు మంటని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వినాయక చవితి స్పెషల్గా వినాయకుడికి చాలా ఇష్టమైన మోదకాలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ.